హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తెలంగాణలో దుమ్ము లేచిపోయేలాగా గ్లోబల్ సమ్మిట్ జరిగింది. నిజంగా ప్రపంచం అంతా కూడా ఒక్కసారి తెలంగాణ హైదరాబాద్ వైపు చూసేలా రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక వేశారు. అసలు ఈ గ్లోబల్ సమ్మిట్ ఇంత భారీ సక్సెస్ కావడానికి కారణం ఎవరు, దీని వెనుకున్న పెట్టుబడులు ఎంతవరకు వచ్చాయి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మీరు చూసుండొచ్చు, అక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి గ్లోబల్ సబ్మిట్ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చినాయి అని అంటున్నారు పెట్టుబడులు కూడా. ఏం సార్, ఏంటి దీంట్లో ఎంత ప్రత్యేకత? డెఫినెట్గా మనం గర్వపడాల్సిన విషయం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఆయన దాదాపు ఆయన కళ, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. అవును సార్. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మూసీ ప్రక్షాళన కావచ్చు, చాలా ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం, ఇవన్నీ రకరకాలుగా సక్సెస్ దిశగా ముందుకెళ్తున్నారు. అదే సమయంలో మనం నెక్స్ట్ జనరేషన్ మంచి గాలిని ఇవ్వాలి, మంచి నేల కాపాడుకోవాలనే ఇదితో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తిగా చేయగలుగుతున్నాడు. లేకపోతే ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో తన పుట్టి పెరిగిన ఆ కొడంగల్ మార్గంలో 4th సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అవుతుంది. మొత్తం వెస్ట్ సైడ్ గచ్చిపోలి మన సైడ్ మనం చూసాం. హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, టెక్కన్ ప్లాటులు ఉంది, మొత్తం హైదరాబాద్ వైపే చూస్తున్నారు అందరూ కూడా. మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ 2030 నాటికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ అవుతుంది. అటువంటిది ఐటీ, ఫార్మా, హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, టూరిజం అన్ని డెవలప్ అవుతుంది. సముద్రం ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్లో గుజరాత్లో తన తీర ప్రాంతం 954 కిలోమీటర్లు ఉన్నా ఇటు సముద్రం లేదు. హుస్సేన్ సాగరే సముద్రం. దాన్ని కూడా సముద్రాన్ని కూడా ఆర్టిఫిషియల్గా ఇది కూడా ఈరోజు ఒప్పందం కూడా కుదరబోతుంది. అంటే ఎంత అందరిని అక్కుడు చేర్చుకునే విధంగా హైదరాబాద్ ఉంది. ఈ గ్లోబల్ సమ్మిట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రెస్టేజ్ దాదాపు 44 దేశాల నుంచి రిపోర్ట్ ఇచ్చారు. 2000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఓన్లీ సెక్యూరిటీ అక్టోబర్స్ కావచ్చు, గ్రేహౌండ్స్ కావచ్చు, బ్లాక్ కమాండర్స్ అందరూ కావచ్చు, 6000 మంది పోలీసు సిబ్బంది, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఫస్ట్ రోజు మనం చూసాం. ఇప్పుడు కైలాస్ సత్యార్థ ఆయన నోబెల్ అవార్డు గ్రహీత కావచ్చు, గవర్నర్ గారు కావచ్చు, అటు కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారితో పాటు మిగతా వాళ్ళు అపోలో సంస్థల నుంచి, తర్వాత అదానీ కుమారుడు వచ్చారు, తర్వాత రిలయన్స్ ప్రతినిధులు వచ్చారు, తర్వాత వీళ్ళందరూ ఒకటితే ట్రంప్ ప్రధాన సలహాదారుడు వచ్చాడు అనమాట. ట్రంప్ మీడియా ఆయన కూడా 1,00,000 కోట్లు రాబోయే 10 సంవత్సరాలు మేము పెట్టుబడి పెట్టబోతున్నాం అని చెప్పారు. ఇవన్నీ కూడా గుడ్ మూవ్గా మనం చూడాలి. ఈ 2 రోజుల లక్ష్యం హరీష్ గారు 3 లక్షల కోట్లు వస్తాయని చెప్పి 2 lakh నుంచి 3 lakh. మనమే ఎక్కడో స్విట్జర్లాండ్ దావోస్ వెళ్ళి ప్రపంచ ఆర్థిక సమావేశాలు వెళ్ళి పెట్టుబడులకు ఇక్కడే ఎందుకు తేకూడదనే ఉద్దేశంతో ఆయన చేసిన దాంట్లో 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు వస్తాయండి. నేను ఒక్కరోజు 2,43,000 కోట్లు వచ్చేసింది. 35 ఒప్పందాలు జరిగినాయి. ఇవన్నీ వచ్చాయి. ఎందుకంటే కీలకంగా ఫిగర్స్తో సహా మనకు కిరణ్ టీవీ ప్రేక్షకులు చెప్పాలి అంటే ఇప్పుడు 2 రోజులు నిన్న ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయినట్టే. ఎందుకంటే లక్ష్యం 3 లక్షల కోట్లు అయితే ఫస్ట్ రోజే 2,43,000 కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. దీంట్లో ప్రధానంగా ఇంధన రంగమే దాదాపు 1,00,000 కోట్లు. అంటే దీనివల్ల 1,00,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇంధనం దాంట్లో గ్రీన్కో 29,800 కోట్లు, అట్లా చాలా ఎనర్జీస్ వస్తున్నాయి. దీంతో పాటు ట్రంప్ ప్రతినిధి ఇందాక చెప్పా కదా, ట్రంప్కి మీడియా సలహాదారుడు కావచ్చు ఎరిక్ స్వీటర్ అని ఆయన ఆధ్వర్యంలో వచ్చి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి విజన్ని చాలా అప్రిషియేట్ చేశారు. మేము ఇక్కడ ఫ్యూచర్ సిటీలో వచ్చే 10 ఏళ్లలో మేము 1,00,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పి అన్నాడు. అది గుడ్ మూవ్గా మనం చూడాలి. ఇక రెండోది విన్ గ్రూప్ ఏమో 27,000 కోట్లు పెట్టుబడులు. తర్వాత సల్మాన్ ఖానే స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ఒక స్టూడియో నిర్మించబోతున్నాడు హైదరాబాద్లో 10,000 కోట్లతో. అజయ్ దేవగన్ గారు కూడా స్టూడియో నిర్మిస్తున్నారు అంటున్నారు. అదొకటి మెగా 8,000 కోట్ల ప్రాజెక్ట్స్. తర్వాత వంతారా తరహా మనం చూసాం, అది ఎక్కడైతే గుజరాత్లో చూసాం కదా రిలయన్స్ వాళ్ళది, సేమ్ అదే ఖర్చు కనగడకుండా ముఖేష్ అంబానీ కుటుంబం తరపున ఇక్కడ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలో గుజరాత్ వెళ్ళి అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ చేయడానికి, ఎందుకంటే యూజ్ అటవీ ప్రాంతం ఎక్కువ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, వాళ్ళే చేస్తే టూరిజం డెవలప్ అవుతుంది. దీనితో పాటు అదానీ స్పోర్ట్స్ కంపెనీ దానికి సంబంధించిన ఎండి కరణ్ అదానీ, అంటే అదానీ కుమారుడు వచ్చాడు. దేశంలో అత్యంత ధనవంతులు రిలయన్స్ ముఖేష్ అంబానీ ఫ్యామిలీ వచ్చింది, తర్వాత అదానీ వాళ్ళు వచ్చారు, తర్వాత మై హోమే 7,000 కోట్లతో వాళ్ళు రాబోతున్నారు, తర్వాత 9,000 కోట్లతో అమర్రాజా బ్యాటరీస్. ఎన్ని ఒక ఎత్తు అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సముద్రం లేని ఆ కొరతని 235 కోట్లతో కొత్త వాళ్ళు
ఈ ప్రాంతంలో కృత్రిమ కృత్రిమ సముద్రాన్ని కూడా ఈ రోజు ఒప్పందం జరగబోతుంది. ఈ మరి ఎన్ని హోండాయి ఎండి గారు కూడా కొరియా నుంచి, మేము కొరియా తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద మార్కెట్ ఉందంటే హైదరాబాదే మేము ఇండస్ట్రీస్ అంటున్నాడు. తర్వాత అపోలో గ్రూప్ 1500 కోట్లు. ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్కి మంచి రోజులే. ఎందుకంటే 2,43,000 కోట్లు ఫస్ట్ రోజు వస్తే ఈ రోజు మరి ఎంత వస్తుంది అనేది అందరూ వెహికల్తో ఎదురు చూస్తున్నారు. ఏర్పాట్లు రంగరంగ వైభవంగా ఉన్నాయి. తర్వాత కిరవాణి మ్యూజికల్ షో ఉంది. తర్వాత పోచంపల్లి శాల్వాలతో సత్కరిస్తున్నారు. తెలంగాణ సాంప్రదాయంతో రుచికరమైన భోజనం పెట్టడంతో పాటు హాస్పిటాలిటీ మేము హక్కుని చేర్చుకుంటాం, ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా హక్కుని చేర్చుకుంటాం అనే భావన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి సాటిస్ఫై చేశారనేదే మనం చెప్పవచ్చు అనమాట. అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టున్నారు సార్, పర్సనల్ గా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిది ఎంత గ్రాండ్ సక్సెస్ చేయాలని ఆయనే దగ్గరుండి వెళ్ళి ప్రతిదీ కూడా ప్రతిరోజు వెళ్ళి విజిట్ చేయటం, దాని గురించి వివరాలు తెలుసుకోవటం, ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, రోబో టెక్నాలజీలు వాడటం, ఎలా చూడాలి సార్ అసలు ఆయన ఎందుకంటే పర్సనల్ గా తీసుకున్నారు? డెఫినెట్ గా, ఎందుకంటే తను ఇంకా మళ్ళా దశాబ్దం పై నేనే ఉండాలనుకుంటున్నాడు. ఎట్లయితే 15 సంవత్సరాలు అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విజనరీతో ముందుకెళ్తున్నారు, లోకేష్ గారు 15 సంవత్సరాలు మేమే అంటున్నారు, ఇంకొకరికి అవకాశం లేదన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీలో ఆ కర్మాగారంలో తయారైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన శిష్యుడిగా ఆయన కూడా 10 సంవత్సరాలు ఉండాలనుకుంటున్నాడు. ఒకవైపు ఇది ఎక్కువగా మూసి ప్రక్షాళన చేయడానికి అది కూడా చేస్తున్నారు, ఆయన ఉన్నప్పుడే పూర్తి చేయాలని. రెండోది ఫోర్త్ సిటీలో పెట్టుబడులు తీసుకురావటం, డిఫెన్స్ కావచ్చు, డ్రోన్స్ ఇది కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఆయన అన్వేషణ చేయగా కనపడతా ఉన్నది. కాబట్టి ఎంతమంది వస్తున్నారంటే దేశమే కాకుండా ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తుంది అంటే మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే కదా. ఒక తెలుగు రాష్ట్రంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడాల్సిన విషయం. రైట్ సార్, ఏదేమైనా కానీ ఒక్కసారిగా నిజంగానే చాలా అద్భుతంగా అనిపించింది. ఇన్ని పెట్టుబడులు రావటం మీరు చెప్తుంటే, ఇన్ని కంపెనీలు వస్తున్నాయా, ఇంతమంది మన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే, సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒకటేసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.